నా కుటుంబ సభ్యులారా గైస్ బ్యాచిలర్ రూమ్స్ సైకో ఓనర్ కంటెంట్ గుద్దాలు ఉంటది, ఖతర్నాక్ కామెడీ ఉంటది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మామా మొత్తానికి సిటీకి వచ్చినాంరా. వచ్చినా కానీ ఒక్క లపాకన కనిపిస్తలేదు మామా. నేను లపాకిని అని మెడల బోర్డు వేసుకొని తిరుగుతుందా బే. సిటీలో పోరీలు గుద్దాలు ఉంటారట మామ. ఉంటారు ఎందుకుంటారు, నోట్ల మొట్ట పాండ్రంగా అంటారు. అరే రోడ్డు మీద ఎంతసేపు ఉందాం రా, రూమ్ అన్న చూడు రాయనన్న. మామ ఇక్కడ ఒక టూలెట్ బోర్డు ఉంది, ఇలా అడుగుదాం ఒకసారి. అంకుల్ 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 టూలెట్ బోర్డు పెట్టారు. ఏ కాదు అంకుల్, బ్యాచిలర్స్. ఏమనుచున్నాడు మామ వాడు, మాటలేదు ముచ్చటలేదు, చక్కగా దెంగే అన్నాడు. ఏం సిటీరా, మనుషులకు గింత రెస్పెక్ట్ లేదు. అంతే మామ, సిటీలో ఓన్ హౌస్ ఉంటే అట్లనే ఉంటది గుద్ద బాల్పు. అరే రూమ్ దొరకంగానే లపాకిని తెప్పించుకుందాం రా. అసలు దానికి వేసారు లేదురా అంటే ముసలి దానికి మొగడుగా అన్నట. రూమే లేదు, రూమ్ అయితే దొరకని మామ, ఎందుకు టెన్షన్. అంకుల్ టూలెట్ బోర్డు పెట్టారు. ఫ్యామిలీ బ్యాచులర్ అంకుల్. ఈ అమ్మ సిటీ పిల్లని దెంగ ఎవడొక రూమ్ ఇత్తలేడేంద్రా. నాతోని కాదు మామ, ఇక ఇంటికి దెంగేద్దాం రా. మామ లపాకిలు ఎట్లా చార్జ్ చేస్తారా? ఫుల్ నైట్ అయితే ఎంత, హాఫ్ నైట్ అయితే ఎంత, అసలు ఎట్లా చార్జ్ చేస్తారా? అరే ఫాల్తు కానీ నే చెప్తుంది ఏం కాలరా నీ. ఒక పక్క రూమ్ దొరకెడితే లపాకి లౌడా అంటవేంద్రా, ఫాల్తు కుద్దల సుల్లి. అంటే అది వాళ్ళు ఎట్లా చార్జ్ చేస్తారా అన్నది క్లారిటీ లేదు మామ, అందుకే. మొట్టగూడు రాయొందన్న, మొట్టగూడు అప్పుడు క్లారిటీ వస్తుంది. 1 hour later. అంకుల్ టూలెట్ బోర్డ్ రూమ్స్ ఉన్నాయా? బ్యాచులర్ అంకుల్. అరే ఎవడొక రూమ్ ఇచ్చేటట్లేరు రా, దెంగేద్దాం రా ఇంటికి. నాతో కూడా అయితే లేదు మామ, ఒక్కరిని అడుగుదాం రీ అంతే లాస్ట్. అరే అట్లనే లబ్బాయికి అడ్రస్ అని అడుగు రాజేరా. కొడుకు పెళ్లికి ఎడితే అయ్యా లంజకి ఎడిచిండాడు, అట్లా ఉంది రానిది. ఏ బాబు రూమ్స్ కావాలా లపాకిలు కావాలా? లపాకిలు కావాలి అంకుల్. లేదంగా రూమ్స్ కావాలి అంకుల్, రూమ్స్. అమ్మ లపాకిలు రా ప్లీజ్ రా. లపాకిలు కావాలంటే లెఫ్ట్కి వెళ్ళండి, రూమ్స్ కావాలంటే రైట్కి వెళ్ళండి. అమ్మ ప్లీజ్ రా, లెఫ్ట్కి వెళ్దాం రా ప్లీజ్ రా. లపాకిలు అని ఎప్పుడన్నా ఆడినవా కానలేదా? వినట్టు చూడనట్టు ఏతులు తెంగుతాను. చూసిన మామ, సిటీలో మంచిగా ఉంటారట లపాకిలు. లౌడరా లౌడ్ ఉంటారు, అంగుతే వట్టకాయలు మాయం చేస్తారు. ముందు అయితే రూమ్ తీసుకొని రూమ్ కే తెప్పించుకుందాం మామ, ఎందుకు ఎగిరిత పడతాను చెప్పు. అవును కదా, మర్చిపోయినా అసలు ఈ లాజిక్. చల్ పాప రూమ్ కి తెప్పించుకుందాం రా. A few moments later. అంకుల్ రూమ్స్ ఉన్నాయా? రైట్ కి వెళ్ళండి అని చెప్తేనే కదా ఇటు వచ్చారు. అవును అంకుల్, అవును ఉన్నాయి రూమ్స్ ఉన్నాయి. ఎంత మంది ఉంటారు? నలుగురం ఉంటాం కానీ ఇప్పుడు ముగ్గురం ఉన్నాం అంకుల్. అవునా, ఓకే. రెంట్ 4,000 ఉంటది బాబు, ఫస్ట్ మంత్ 5,000 ఉంటది, ఓకేనా? 4,000 కొంచెం తక్కువ వేయండి అంకుల్, చదువుకునే పిల్లలం కదా. చదువుకునే పిల్లలైనా చదువుకోని పిల్లలైనా సేమ్ రెంట్, బేరాలు లేవమ్మా. ఉంటే ఉండురు, లేకపోతే దెంగేరి. వీడు ఒక్కడే దెంగే అంటలేడని అనుకున్నారా ఇప్పుడే? ఈ నోట్లే మొడ్డ అననే అన్నాడు. తక్కువ వేయరా అంకుల్, వెళ్ళమంటారా? ఇప్పుడు తక్కువ చేసినట్టు చేసి తర్వాత ఎన్నంటాను దెంగాలి పోరాళ్ళ గుద్దల సుల్లి. సరే బాబు సరే, నేను ఇంతవరకు ఎవరికి తక్కువ వేయలేదు, మీకోసం తక్కువ చేస్తానా. 3,500 ఇవ్వండి, ఫస్ట్ మంత్ 4,500 ఇవ్వండి. ఫస్ట్ మంత్ 1,000 ఎక్స్ట్రా ఎందుకు అంకుల్? రూమ్స్ కావాలంటే రైట్ కు వెళ్ళండి అని చెప్తేనే కదా మీరు ఇక్కడికి వచ్చింది. అవును అంకుల్, అవునవును. మరి మీకు అడ్రస్ చెప్పినందుకు 1,000 రూపాయలు ఓడిస్తారు, మరి నేనే అన్నా. ఇదేంది ఇది భలే ఉంది, రైట్ కు వెళ్ళండి అని చెప్పినందుకు 1,000 రూపాయలు అయింది అంకుల్. అసలు మేము అతను అడ్రస్ అడగలే, అతనే చెప్పిండు. మీరు అడిగినా అడగకుండా అతను చెప్తేనే ఇటు వచ్చారు కాబట్టి ఇచ్చుడే ఉంటది బాబు, అంతే. వాడిని ఎవ్వడు అడిగిండు అంకుల్, మేము అడగలేదు. ₹1 కూడా ఎక్కువ ఇయ్యం మేము, ఎందుకు ఇస్తాం? అవును అంకుల్, మేము ఇయ్యం, అతనికి మాకు ఏ సంబంధం లేదు, ఇయ్యం మేము. చదువుకునే పోరగాలని రూమ్ రెంట్ తక్కువ చేస్తాం, మీకు గుద్దబాలు బాగుందేంద్రా. రెంట్ 4,000, ఫస్ట్ మంత్ 5,000 ఇస్తేనే లోపలికి, రేపైతే గుద్ద మూసుకొని దెంగేరి. అక్క ఆంటీ గుద్దాలు ఉందిరా. అవును మామ, ఆంటీ గుద్దాలు ఉందిరా. అంకుల్ 1,000 ఎక్స్ట్రా కాదు, 2,000 ఎక్స్ట్రా తీసుకోండి. అవును అంకుల్, టోటల్ 5K తీసుకోండి అంకుల్, 5K తీసుకోండి. అదే అట్లా రారి దారికి ఎవడైనా గట్టిగా మాట్లాడితేనే వింటాడు. అరే ఏంద్రా, ఇద్దరికి తలకాయ తెంగిందా? 1,000 ఇవ్వండి ఇయ్యా అని ఇప్పుడు 2,000 ఎక్స్ట్రా ఇస్తా అంటారు ఏంద్రా, కాల్తు కుదాల సుల్లి. అరే గుడ్డి పోకడా, అంకుల్ కాదురా, వెనుకున్న ఆంటీని చూడరా. 10,000 అయినా ఇయ్యచ్చు, ఖతర్నాక్ ఉంది ఆంటీ. 10,000 ఫిగర్ మామా. ఆతులు తెలవకుండా ఏతులు ఇంకా గుద్ద మూసుకొని ఉండు, పెద్దల్లో మేము మాట్లాడతాంగా. లావుడే బాబు, తాగుడు తిరుగుడు లేట్ నైట్ ఇంటికచ్చుడు ఇలాంటివి చేయకూడదు బాబు. మాకు పెద్దగా డ్రింకింగ్ అలవాటేం లేదంకుల్. అరే తాగుడు అలవాటు లేదంట వేంద్రా. అరే అట్లా చెప్పాలరా, అన్ని ఫాలో అయితే మాత్రం చేసుకోరా ఎడ్డిపో కూడా.
బాబు గంజాయిలు కొట్టుడు అమ్మాయిలను రూమ్లకు తెచ్చుకుంటు లాంటివి వేయద్దమ్మా ఇన్న పొలంగా ఎలా దెంగుతా రూమ్లోకి వెళ్ళి చల్ దెంగే రూమ్ అద్దులు అవడద్దు దెంగేదని రామామా నుండి లాపాకి అని కలవరి ఇస్తున్నా లాపాకిని రూమ్ తెచ్చుకోవద్దంటాడు చిన్నప్పుడు పాల కోసం నాకు ఇంత కలవరి ఇయ్యలేదు మొడ్డాల్ది ఏంటి బాబు ఏంటి ఏం లేదు అంకుల్ మాకు అలాంటి అలవాట్లు ఏం లేవంటండి అంకుల్ అంతే మీరు ఎట్లా అనేసరికి మా వాడు కొంచెం ఫీల్ అవుతాడు అంతే. అరే నెత్తి పనిచేత్తలేదారా నీకు పాల కోసమే సిటీకి అత్తే అలవాట్లేదంటావు పాలుతుగా అరే సుల్లిగా నీకు ఫస్ట్ అట్లా చెప్పాలరా ఎందుకు అట్లా ఆగమవుతాను నీకు అంతా గుద్దలు దమ్ముంటాను పెళ్ళాన్ని సెట్ అయ్యి ఫస్ట్ ఆ సెట్ అయితే లబ్బాకిలతోనే అవసరం ఉందిరా మొడ్డగా. అవును కరెక్టే మామ లపాకి లాంటి అంటుండగా లపాకితోనే ఏం పని ఇంకా మన బాబు నలుగురు మాత్రమే ఉండాలి మబ్బా వత్తడు మబ్బా మరదత్తడు 2 రోజులు ఉంటాడు 3 రోజులు ఉంటాడు అని పిచ్చి నాటకాలు ఏం కాదు అర్థమైందా పిచ్చి నాటుకోలేదు దెంగంగా అన్ని పిల్లని దెంగుతాం ఆగు. ఏ బాబు ఈ పేపర్స్ మీద సైన్ చేసి లోపలికి దెంగేయండి 5 months అడ్వాన్స్ ఇవ్వండి ముందే 5 months సరిపోతుంది అంకుల్ అవసరమైతే 1 year తీసుకో అయ్యా నీ పిల్లం అయితే సెట్ కానీ 10 సంవత్సరాలకు వారదెంగుతా. హలో గైస్ దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట కొట్టండి అప్పుడు అదిరిపోయే ఆంటీ లాంటి వీడియోస్ మీ మొబైల్లోకి ముందుగా వస్తాయి. గైస్ దయచేసి మీ అమూల్యమైన లైక్ గుద్ది మన 18+ లెజెండ్స్ అందరికీ వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అప్పుడే అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలయ్యింది